బ్రేకింగ్ న్యూస్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చెత్తబండి నడుపుతూ బీరంగూడ మంజీరా కాలనీలో నివసించే రామకృష్ణకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే తరచూ తాగేసి ఇంటికి వచ్చి భార్య, పిల్లలతో గొడవ పడేవాడు రామకృష్ణ. పెద్ద కూతురుకు మాటలు రాకపోవడంతో ఆమెతో అసభ్యంగా కూడా ప్రవర్తించేవాడని చెప్తున్నారు. ఈ విషయం గుర్తించిన భార్య లక్ష్మి తన తండ్రి చంద్రయ్య ఇంటికి వెళ్లి నివసిస్తోంది. అయితే ఇక్కడ కూడా తాగేసి వచ్చి గొడవ పడేవాడు రామకృష్ణ. ఇందులో భాగంగానే నిన్న రాత్రి కూడా తాగేసి వచ్చి మామ చంద్రయ్యతో గొడవ పడ్డాడు రామకృష్ణ. ఈ గొడవలో తన మామను కత్తితో పొడిచి చంపేశాడు రామకృష్ణ. ప్రస్తుతం రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పటాన్ చెరు ఆసుపత్రి మార్చరీకి పోస్ట్ మార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని కూడా తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. మా మాయ వస్తుంటే వాళ్ళ పక్కన వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారంట సార్. పెట్టుకుంటుంటే వాళ్ళు మా మాయ వస్తుంటే జలికారంట. ఎందుకు అట్లా నన్ను ఇది చేస్తున్నారు, నేనేమో అనలేదు కదా అని చెప్పేసి అంటే వీళ్ళ డాడీ జర ఎక్కువ చేసిందంట. ఈ అమ్మాయి వచ్చి మామ, అత్తమ్మ డాడీ తాతను కొడుతున్నారు అని చెప్తే మా ఆయన పోయి మా మామని గుంజుకొచ్చాడు. గుంజుకొచ్చాక ఇంట్లో వేసినాం. ఇంట్లో వేసిన తర్వాత సార్ ఆయన వచ్చిండు, వీళ్ళ డాడీ ఇంకా ఆయనని తీసుకొని వచ్చిండు. వస్తే మేము అందరం అన్న ఇప్పుడు వద్దు, తాగున్నాం, వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, రేపు పొద్దున్నరా అంటే నా లక్ష్మి అంటే ఇప్పుడు లేదు మీ భార్య, తర్వాత రప్ప పొద్దున్న రప్ప అని చెప్పేసాను. అంతే మా మాయ కొంచెం పోరా అని ఇట్లా దొబ్బేసింది సార్. ఇక అంతలో సార్ ఇంటికి పోయాడు, కట్టె పట్టుకొని వచ్చాడు. ఇక కట్టె పట్టుకొని మా మామ ఇంట్లో అన్నం తింటుండు సార్. గల్ల పట్టుకొని బయటకు గుంజుకొచ్చి ఆ కట్టెతో కొడుతుంటే మా ఆయన కట్టె గుంజేసిండు. మా ఆయన కట్టె గుంజేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి కత్తి తీసుకొని పొడుచు చంపేశాడు సార్ మా మామని. అక్కడ చిమ్మ చీకటి ఉంది సార్. అక్కడ వరకు ఈ నుంచి ఇంట్లో నుంచి పడితే అక్కడ వరకు గుంజుకుపోయాడు. పొడిచి చంపుతాం. మా ఆయన మా మరిది వేలు కొట్టకూడదు అని మేము కొడుతున్నాం. ఆ రెడ్ గాడుతుంటే ఆ బ్లడ్ చూసి అప్పుడు నేను ఫుల్ అరిస్తే వాళ్ళు బ్లడ్ చూస్తే ఆయన గల్ల బట్టి లేపుతుంటే కూడా లేవట్లేదు సార్. లేచి మళ్ళీ గట్టిగా పడిచాడు ఇక్కడ మా మాయకు. అంటే సార్ మీకు దండం పెడతామా, మా ఆయన అమాయకుడు, మా మర్దికి ధైర్యం లేదు, మా అత్తమ్మ కళ్ళ కనిపించవు ఉంది సార్. వాడు పొడిచి చంపాక కూడా ఇప్పటి నుంచి మీ అందరూ చంపుతా పిల్లల కడకలని వార్లింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు సార్. మాకు ఎవరు ధైర్యం లేదు సార్. మా తాత ఒక్కడే ఉండు, ఆయన పోయిండు. ఇప్పుడు మీకు దండం పెడతానికి ఉరిసిచ్చానండి. మాకు భయం అవుతుంది. మా ఆయనకు ధైర్యం లేదు, మా మరిదికి ధైర్యం లేదు, మా మామ ఒక్కడే అనుకున్నా సార్. లేదు సార్, ఆ అమ్మాయిని అయితే చాలా హింస పెట్టాడు సార్. అమ్మాయి నాతో చెప్పుకుందా, మేనకోడలమ్మ, మా ఆడబిడ్డ అమ్మ, ఇది మేనకోడలు. వాళ్ళ తల్లికి చెప్పలేదు కానీ నాకు చెప్పింది సార్. ఈ రూమ్ లోకి తీసుకెళ్ళాడంట. అమ్మాయి వంట చేస్తుందంట సార్. చేసుకుంటే ఇంకా నుంచి వెళ్ళి పట్టుకున్నాడంట. డ్రెస్ చెప్పన్నాడంట సార్. వీళ్ళు వెళ్ళి డోర్ కొట్టి అమ్మాయి వస్తే ఉరుక్కుంటూ వచ్చి నాకు చెప్పింది. అన్నీ చెప్తాను నాకు. ఏమంటే ఇట్లా డాడీ వేసిండు అని చెప్తే మా వదిన వచ్చింది. అప్పుడే నేను మా వదిన తిట్టా, ఇంట్లో లేవా పిల్లని పట్టించుకో అది ఇది అంటే మా వదిన ఇక్కడ ఉంది. అప్పటి నుంచి గొడవలు సాటుతాడు. వస్తాడు, ఇంట్లో గిన్నెలు ఎత్తేస్తాడు, అవే ఎత్తేస్తాడు, మమ్మల్ని ఇడతాడు, మా ఆయన కొట్టాడు, మా అత్తమ్మ కళ్ళు కనిపి ఆమె కూడా కొట్టాడు. 3 నెలల నుంచి అదే సార్, వారానికి ఒక్కసారి వస్తాడు. ఆయన ఫస్ట్ మా మాయ లక్ష్మి నా మాట ఇను, ఆ పిల్లని రేపు చేస్తాడు, నిన్ను చంపుతాడు వాడు, ఎవరినోడు చంపుతాడు వాడు. వాడు మూర్ఖుడు. నువ్వు మట్టుకు పొజిషన్లో పెట్టు, పొజిషన్లో పెడితే బాగుంటుంది అంటే లేదమ్మా నా ఇజ్జతు పోతుంది, పిల్లలు పెద్దగా అయ్యారు, ఇంకోటి మా నాయన చంపుతాడు, మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు అన్నట్టుగా నిన్న మా తమ్ముళ్ళు కొడతారని చెప్పని అట్లా ఆ బిడ్డ అనుకున్నా ఆ మాట దాచిపెట్టింది. ఏం మాట? ఈ అమ్మాయిని రేపు చేసే మాట. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి బాగా బెదిరించింది ఆ అమ్మాయిని. ఏందమ్మా అసలు నీ బిడ్డను నువ్వు చూసుకోవా అని చెప్పన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పలే. అక్కడ భార్య భర్తలు కొట్లాడుకున్నామని చెప్పిందంట ఇజ్జత్కు. ఎందుకంటే పెళ్ళి అయ్యే పిల్ల, ఎడ్డి పిల్ల అని చెప్పని అలా ఉంచుకున్నప్పుడు వాడు అంటే కులంలో కూడా ఆ మాట చెప్పలేదు ఆమె. కులంలో చెప్పక ఎందుకు నా ఇజ్జత్ అవుతుంది. అయితే ఒక్కటి సార్, వాడు సంపత అన్నాడు. సంపత అని మా తమ్ముడు చంపేసిండు. 9 పోట్లు 9 బొక్కలు పడ్డాయి. అవునా?
అయితే ఇంకోటి వీడు అరే రక్తం కాడుతున్న ఉరుకుతుంటారే ఈ షాక్తో నిన్ను చేస్తా ఒక్కొక్కరిని చంపేస్తారా ఇప్పటి సంది అని చాకు పట్టుకుని పోయి ఇలా చేసిన సార్. ఒక్కటేందండి సార్, వాడు మళ్ళీ వచ్చినా వీళ్ళిద్దరిని చంపేస్తాడు. గ్యారంటీ ఇస్తున్నా, పేపర్ రాసిస్తా, బాండ్ పేపర్ రాసిస్తా. వీళ్ళిద్దరిని చంపేస్తాడు. తర్వాత అగో ఆ భార్యను చంపేస్తాడు. ఈ ముగ్గురిని చంపేస్తాడు సార్. ఏదో ఆర్థంగా నుంచి బాండ్ పేరు రాయమంటే సంతకం పెట్టిస్తాను నేను. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరంగూడ కాలనీకి సంబంధించి దారుణం చోటు చేసుకుంది. సొంత మామని అల్లుడు హత్య చేసిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరగక ముందు తన కూతురి పైన లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కూతురి పైన లైంగిక దాడికి పాల్పడ్డ అనంతరం పిల్లలతో కలిసి కూతురు అంటే భార్య ఎవరైతే ఉన్నారో భార్య తన పుట్టింటికి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత నిన్న 3 నెలల క్రితం రావడం, ఆ తర్వాత నిన్న రాత్రి రామకృష్ణ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను రావడం, ఆ తర్వాత చంద్రయ్యని అయితే వాళ్ళ మామనైతే చంపడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి సమయంలో చంద్రయ్య ఒక్కడే ఉండడం ఇంటి దగ్గర, అంటే రామకృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. విచక్షణ రహితంగా కత్తితోటి దాడికి పాల్పడ్డారు. అయితే ముఖ్యంగా ఇందులో గమనించాల్సి వచ్చిన విషయాలు ఏంటి అని అంటే 3 నెలల క్రితం భార్యతో కలిసి రామకృష్ణ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా వివాహం చేసుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఆ నివాసం ఉంటున్న క్రమంలోనే 3 నెలల క్రితం తన కూతురు పైన లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే తన కూతురు పైన ఎప్పుడైతే లైంగిక దాడికి పాల్పడ్డాడో వెంటనే భర్తతోటి రామకృష్ణతోటి గొడవకు దిగింది. ఆ తర్వాత తన పుట్టింటికి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నిన్న రాత్రి సమయంలో తను మద్యం మత్తులో వచ్చి ఆ తర్వాత విచక్షణ రహితంగా రామకృష్ణ మామ పైన చంద్రయ్య పైన అయితే దాడి చేశాడు. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ భార్య ఉన్నారు, నిందితుడి భార్యకు సంబంధించి. వారితో కూడా మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏం చెప్తారు? సార్ నేను 3 నెలలు సార్ అమ్మల ఇంటికి వచ్చిన. పిల్ల మీద చేయేసిపోయింది కదా, రేపు చేయకపోయింది సార్. రేపు చేయకపోతే ఇంకా నువ్వు వద్దు, ఇంకా నీకు పిల్లలు కనిపిస్తలేరు, భార్య కనిపిస్తలేదు అని పిల్లలను తీసుకొని వచ్చేసిన సార్. 3 నెలలు సార్. మధ్యలో 2 సార్లు వచ్చిండు. 2 సార్లు వచ్చినాక ఇట్లనే నాన్న అన్నాడు, ఇద్దరు పెద్ద మనసుని తోలుకొచ్చుకో, నా బిడ్డని నన్ను నా పానం గండానికే ఉన్నావు, నువ్వు నా బిడ్డ నన్ను చంపుతావు, నన్ను చంపుతావు అని మా నాన్ననే చంపుక తిన్నాడు సార్. సరే అనేసి అండి అట్లనే పోయి నేను ఫుల్ తాగేసి వచ్చిండు సార్. ఫుల్ తాగేసి వచ్చి ఇంకా నాన్న ఇంట్లో ఉన్న వాడిని గుంజుకొచ్చి ఆ గల్లీలో తీసుకుపోయి రాత్రి 8 గంటలకు ఎంకెక్కలు కట్టబట్టుకుంటూ వేరే వాళ్ళు గుంజేసి చాకు తీసుకొని నాన్న మీద పండుకొని మొత్తం పొడిచేసింది సార్. ఈయన తమ్ముళ్ళ జీవితం ఆగమైపోతుంది సార్. 3 నెలల క్రితం మీరు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు అసలు ఏం జరిగింది? ఆ 3 నెలలకు ముందు మీరు రావడానికి కారణం మీరు చెప్పారు, కూతురు పైన దాడికి పాల్పడ్డాడని. అంటే ఏ కూతురు పైన? అంటే పెద్ద కూతురు పైన? మాటలు రాని పెద్ద కూతురు మీద మోనిక సార్. ఆ అమ్మాయికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? మీరు చూసింది ఏం చెప్తారు? ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళే వరకు ఇంకా ఆయన ఫుల్ తాగింది సార్. ఫుల్ తాగే వరకు చాతి మీద చేసేసింది సార్. ఇంకా వాళ్ళని దొబ్బేసి ఇంకా నీకు వద్దు నువ్వు అనేసి ఇంకా గొడవ పెట్టుకొని పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్నకి ఇట్లా జరిగిందంటే అది నాయన టెన్షన్ పడిపోయి ఉన్నాడు. ఇంకా ఉండమ్మా, ఇంక ఇంట్లోనే ఉండు, మాట్లాడదాము అనేసి నాన్న చెప్పిండు సార్. ఇక 3 నెలల నుంచి మధ్యలో 2 సార్లు వచ్చిండు. 2 సార్లు వస్తే నాన్న అదే మాట అన్నాడు. తాగేసి వచ్చిండు సార్. 2 సార్లు కూడా మంచిగా రాలేడు. గుట్ర పెట్టుకొని ఇంట్లో కూడా చాలా హింస పెట్టిండు సార్. బూతులతో, కొట్టడంతో, అవమానంతో, చాలా అవమానంతో భరించిన సార్. సంసారం తమ్ముళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు, నాన్న చూస్తే అట్లున్నాడు. నాన్న అంతమందికి హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడితే నాన్నకి టెన్షన్ పెట్టొద్దు, నాన్నకి టెన్షన్ తెచ్చి పెట్టు, నాన్న బతికిండు సార్. 2 లక్షలు పెట్టుకున్నాడు సార్. ఇంకా నాన్న టెన్షన్ పెట్టొద్దు ఇంకా పిల్లల విషయంలో ఆగలేను సార్. ఈ పిల్లల విషయంలో పిల్లలను తీసుకొచ్చి అమ్మల ఇంట్లో ఉన్నా. ఇంకా అమ్మల ఇంట్లో మధ్యలో 2 సార్లు వచ్చిండు. ఉండడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటుంది, అవకాశం అని కొట్టేసిండు కదా చాలా. నాన్న హాస్పిటల్ వల్ల ఇంకో టార్చర్ ఎక్కువైపోయింది. అంతకుముందు ఎప్పుడైనా మీరు ఎన్నిసార్లు చూడడం జరిగింది కూతురు విషయం సంబంధించి? ఒక్కసారి అట్లా ఏం కాలేదు సార్. ఒక్కసారి ఇక సార్ అనేసి అమ్మల ఇంటికి వచ్చేసి ఉన్న 2 సార్లు ఫుల్ తాగేసి వచ్చి గొడవ పెట్టుకుంటే నాన్న కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఫుల్ తాగి ఇంటికి రాకు, నువ్వు ఫుల్ తాగి ఇంటికి రాకు, పిల్ల గండమైన నా పానం గండమైన తీసుకురాక నీకు మనసు అంటున్నది, పెద్ద మనుషులను తీసుకురా, నీ అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి నా పిల్ల తప్పు ఉందా నీ తప్పు ఉందా మాట్లాడి తీసుకొని వెళ్ళు అని అంటే, నేను అట్లా చేస్తాను, నీ ఆయన నీ అమ్మ నీ తమ్ములు ఇష్టం వచ్చిన బూతులు ఈ గలీలు అందరు విన్నారు సార్ ఆ మాటలు. ఈ సార్ అనేసి ఇంకా
నాన్న వెళ్ళిపోయినాక నిన్న నైట్ ఫుల్ తాగేసి ఆయనకే సోయలేదు. 8 గంటలకు వచ్చిండు. కట్టే చాకు చూడలే మేము. కట్టె పట్టుకున్న వరకు వేరే వాళ్ళు వచ్చి కట్టె గుంజి పాడేసే వరకు ఈ చాకు తీసి నాన్న మీద పడిపోయి చాచు మీద గుద్ది నాన్న ఇట్లా పాడేసి నాన్న మీద పండుకొని చాకు తీసుకొని పొడి చేసింది సార్. ఈ పొడి చేసే వరకు ఇంకా వచ్చినప్పుడు కూడా ఏమన్నా మీకు పెద్ద కూతురుతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించడం కానీ మేడం? ఇంకా మేము నాన్న ఎందుకు గొడవ తీసిండంటే ఆ మాటకు ఎందుకు కిట్టు అట్లా ఆయన పేరు కిట్టు అని రామకృష్ణ అని ఉంది సార్. ఎందుకు కిట్టు అట్లా పిల్లలను చూసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా ఎందుకు అట్లనే చేస్తే బాగుంటుందని బతుకు పిల్లలకు ఒక ఇంటికి ఇవ్వాలి కదా అనేసి నాన్న అనేసే వరకు మా పెద్దమ్మ ఇక్కడ పక్కకి ఇలా పడ్డది. అమ్మ ఇట్లా జాకెట్ పట్టేసింది సార్. పట్టేసే వరకు నువ్వు ఎందుకు పడుతున్నావు అని నాన్న ఇట్లా దెబ్బే వరకు ఇంకా నాన్న మీకు రివర్స్ అయిపోయింది సార్. గుంజుకుంటే ఇలా గల్లీలోకి తీసుకెళ్ళిండు. చీకటి ఉంది, గల్లీలో లైట్ కూడా లేదు. చీకటి ఉండే వరకు నాన్న ఇంకా చాకు తీసేసుకొని పొడి చేసింది సార్. ఇక మీకు దండం పెడితే సార్ ఇంకా నా తమ్ముళ్ళు లాగం అయిపోతారు, నా తల్లి కళ్ళు కనిపించవు, నా పిల్లలు ఆగం అయిపోతారు. ఇంకా వానికి నాకు 3 బిడ్డలకు కొడుకు, పెద్ద మామకి మాటలు రావు, చెవులు వినపడవు. ఇంకా నాకు వాడు వద్దు, ఇంకా ఉరి శిక్షనే కావాలి వానికి. ఇది ఒకటి లేకపోతే మీరు నా పిల్ల నా కుటుంబం మొత్తం, నా అమ్మగారి కుటుంబం, నాన్నున్నాడు ఒక్కడే మాకు, ఇంకెవరు మాకు ముందుకు ఇవ్వలేరు. ఇన్ని రోజులు మా నాన్నతోటి బతికినాం మేము. ఇంకెవరికి ముందు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మాకు లేరు. చచ్చిపోమంటే మేము అందరం ఒక్కసారి చచ్చిపోతే మా నాన్న పక్కకు పెట్టేసేయండి అంతేగాని. రైట్, అది నిందితుడి భార్య లక్ష్మి అంటున్న మాటలు మమ్మల్నంతా కూడా చంపేస్తారు, అసలు బయటకు వదలదు రామకృష్ణన్ అంటున్నారు. మరైతే ఈ పూర్తి అంశం మీద పోలీసులు ఏమంటున్నారు? అమీన్పూర్ సిఐ నరేష్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బీరంగూడలోని మంజీరా కాలనీలో తన సొంత మామని అత్యంత దారుణంగా చంపాడు రామకృష్ణ. చంద్రయ్య బాడీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే పూర్తయిందని చెప్పాలి పటాన్చెరు హాస్పిటల్లో. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, ఈ హత్యకు సంబంధించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు మాట్లాడడానికి అమీన్పూర్ సిఐ నరేష్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మీకు ఎప్పుడు సమాచారం అందింది, మీరేం చెప్తారు ఈ హత్యకు సంబంధించి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క భార్య పిల్లల్ని గత కొంతకాలంగా గొడవ పడుతుండటంతో భార్య పిల్లలు వాళ్ళ తల్లిగారింటి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ కాలనీలోనే ఉంటారు. చిత్తారి చంద్రయ్య అనే అతను వీళ్ళ మామ అవుతాడు. అయితే అతను రామకృష్ణ వచ్చి భార్యతో గొడవ పడుతున్న క్రమంలో చంద్రయ్య ఆపే ప్రయత్నం చేశాడు. పెట్టి గత కొంతకాలంగా ఇట్లనే వేధిస్తున్నావు పిల్లల్ని, భార్యని, నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవ చేయడం పద్ధతి కాదని చెప్పి తనని బయటికి పంపించేస్తాడు. ఈ క్రమంలో తను దగ్గరలో తన ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మామ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ముందుగానే కత్తి తీసుకొని వచ్చినాడు. వచ్చి నన్నే గెంటి వేస్తావా అనే ఉద్దేశంతో అతని మీద దాడి చేశాడు. ఆ క్రమంలో విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ఈ క్రమంలో చనిపోయాడు. కత్తితో అంటే ఎన్నిసార్లు పడవడం జరిగింది సార్? అంటే ముందుగానే తెచ్చుకున్నాడంటే తను ఎక్కడి నుంచి సేకరించి తీసుకొచ్చినట్టు మీకు ఆధారాలు లభించాయి? అంటే తను నియర్ బై హౌసే కాబట్టి ఇంటి నుంచే తెచ్చాడు. అది కూరగాయలు కట్ చేసే కత్తిలాగా ఉంది. అంటే మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బాగా మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మేబీ అతను అంటే ఇంటి నుంచే తెచ్చాడని అనుకుంటున్నాం. రామకృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే అతనికి సంబంధించి ఏం చేస్తూ ఉంటాడు? ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన విలేజెస్లో చెత్త కలెక్ట్ చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి బండ్లు తీసుకొని వెళ్ళి ఇంటింటికి తిరిగి చెత్త కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ రామకృష్ణ కూడా అదే చేస్తాడు, చనిపోయిన చంద్రయ్య అదే చేస్తాడు. చంద్రయ్యకి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. మరి ఈ ఫ్యామిలీకి సంబంధించి అంటే గొడవ ఎప్పుడు జరగడం జరిగింది? అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు ముందుగానే గొడవ పడి రామకృష్ణ తోటి భార్య వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎప్పుడు గొడవ జరిగింది? ఎప్పుడు వాళ్ళు చంద్రయ్య ఇంటికి వెళ్ళడం జరిగింది, అంటే పుట్టింటికి వెళ్ళడం జరిగింది? యాక్చువల్గా వాళ్ళు చెప్పేదాని ప్రకారం అంటే మల్టిపుల్ టైమ్స్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ భార్యతో బాగా గొడవ పడి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. నిన్న సాయంత్రం కూడా 7:30 ఆ టైంలో మళ్ళీ వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే జరిగింది. మృతుడి యొక్క కూతురు ఎవరైతే రామకృష్ణ వైఫ్ ఉందో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము, విచారణ చేపడుతున్నాం.
మొత్తానికైతే ఈ మర్డర్కి సంబంధించి ముందుగానే పక్కా ప్లాన్ తోటే ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళడం జరిగింది, తనతోటి గొడవ పడ్డాడు. ఆ తర్వాత తనతోని గొడవ ఎప్పుడైతే పడ్డాడో వెంటనే రామకృష్ణ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి ఆ తర్వాత విచక్షణ రహితంగా అతనితోటి గొడవ పడి దారుణంగా హత్య చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా అతనికి సంబంధించి కూడా రామకృష్ణకి సంబంధించి కూడా గాయాలయ్యాయి కాబట్టి సంగారెడ్డికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ అయితే జాయిన్ చేసాం. ఆ తర్వాత అతనిపైన మర్డర్ కేసు కూడా నమోదు చేసాం, అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకుంటామని సీఐ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, పటాన్ చెరువు నుంచి.